Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేసాం, వందల కార్యక్రమాలు చేసామండి. వేల ఆర్టికల్స్ మనం ఇప్పటికే రాయడం జరిగింది. ఏ రకంగా చూసినా కూడా అంతు లేకుండా ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి అవినీతికి దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో ఉండే విజిలెన్స్ విభాగమే ప్రధాన కారణం అంటూ కూడా మనం గత కొద్ది రోజులుగా వరుస కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఏ విషయం చెప్పాల్సి వస్తుందంటే, నిన్న నెల్లూరు జిల్లాలో ఒకే రోజు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగం చేశారంటూ 5 ఈవోల్ని ఒకేసారి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ సస్పెండ్ చేశారండి. మరి ఈ విషయం తెలిసాక రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడింది. ఒకే రోజున 5 ఈవోలు సస్పెండ్ అయిపోతే ఏ స్థాయిలో ఎంత అవినీతి జరిగింది, ఎంత అవినీతి జరుగుతోంది అనే లెక్కలు వాళ్ళు తీశారంటే మరి ఇది పరిశీలించదగ్గ అంశంగానే ఉందంటూ కూడా దేవాదాయ కమిషనర్ కార్యాలయం అధికారులు చెప్తున్నప్పటికీ, ముఖ్యంగా ఈ అవినీతి ఇంత విశృంఖలంగా దారుణంగా కోట్ల రూపాయల అక్రమాలు, వేలకు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇటు కార్యనిర్వహణాధికారులు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 5 ఎవరైతే ఈ ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సస్పెండ్ అయిన ఈవోలు 5 ఎవరైతే ఉన్నారో మరి వీరిలో జానకం అని చెప్పి ఒక ఈవో ఉన్నారండి. వీరి మీద కూడా ఇవే రకమైనటువంటి 4 ఛార్జెస్ పెట్టారు. మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో అసలు 5 ఈవోలు ఎవరు, వీళ్ళు ఏ అవినీతి చేశారు, ఒక్కొక్కరి మీద అసలు ఏమేమి ఛార్జెస్ దేవాదాయ కమిషనర్ పెట్టారు, ఎంతకాలంగా ఈ అవినీతి జరుగుతూ వస్తుందనడానికి రికార్డులు ఏ రకంగా ఉన్నాయనేది మనం ఒకసారి పరిశీలించి చూద్దామండి. విజిలెన్స్ సేమ్ ఇదే. మరి విజిలెన్స్ ప్రసాద్ మనం మాట్లాడుకున్న విజిలెన్స్ ప్రసాద్ ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం ఉంది. అతను సరిగా పనిచేయటం లేదు. అసలు విజిలెన్స్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే కానీ అవినీతి తగ్గదంటూ మనం చాలా కార్యక్రమాలే చేసాం. మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ దేవాదాయ కమిషనర్కి విజిలెన్స్ విభాగానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, ఒక ఫిర్యాదు కూడా వారు దాఖలు చేశారు. అయినా కూడా పట్టించుకోకుండా ఉండడంతో నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దేవాదాయ కమిషనర్ లీగల్ నోటీసులు పంపించారండి. మర్యాదగా మీరు గనక విజిలెన్స్ సెక్షన్లో పనిచేసేటటువంటి ప్రసాద్ మీద అనంతపూర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ అనే 50 లక్షల రూపాయలు అవినీతి చేశాడనడానికి చాలా రికార్డులే ఉన్నాయి. దీని మీద కనుక మీరు తగు చర్యలు వారం రోజుల్లో తీసుకోపోతే మర్యాదగా చర్యలు తీసుకుంటారా, బోనెక్కుతారా అంటూ కూడా ఆయన ఒక వార్నింగ్ ఇస్తూ ఒక లీగల్ నోటీసు పంపించారండి. ఆ విషయం అలా ఉంటే ముఖ్యంగా ఈ నెల్లూరు విషయాన్ని చూద్దాం. పరిశీలించవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే విశాఖ ఏసీగా పనిచేసి మొన్నటి వరకు ఎన్టీఆర్ జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి వ్యవహారం బయటకు వచ్చాక వేలకు వేల ఎకరాలు అన్యాక్రాంతం చేయడానికి అధికారులే సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో శాంతి మీద చర్యలు మొదలైన వెంటనే అనేక జిల్లాల్లో అటు ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజలు చాలా మంది వారిని కలిసి మా గుళ్ళలో అనేక రకాలైనటువంటి అవినీతి ఆలయాల్లో, దేవస్థానాల్లో జరుగుతున్నా మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అధికారులు, ఉద్యోగులు పట్టించుకోవట్లేదంటూ అనేక వినతిపత్రాలు, ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇదే రకంగా నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదులు ఇచ్చిన మీదట వారు దీని మీద తక్షణం నివేదిక అడిగారు. దాని మీద గుంటూరు డిప్యూటీ కమిషనర్గా ఉన్న బొంతు మహేశ్వర రెడ్డి నివేదిక ఇచ్చారండి. వీరు 5 ఏ స్థాయిలో అవినీతి చేశారు అనేటటువంటి విషయంలో వీరి మీద ఛార్జెస్ కూడా పెట్టారు. గిరికృష్ణ గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నరసింహుల కొండలో ఈయన పనిచేస్తున్నారండి. గతంలో
ఈయన మల్లికార్జున కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడలో పనిచేసినప్పుడు ఏం అవినీతి ఈయన చేశారు అనే దాని మీద ఈయన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఈయన సస్పెన్షన్ కూడా చేశారండి. ప్రొసీడింగ్స్ ఇన్ ఆర్సీ నెంబర్ V3/COE/2026/19/2024-3 డేటెడ్ 30/7/2024 డేట్ మీద విజిలెన్స్ విభాగం నుంచి ఒక ఈయన గిరికృష్ణ ఈయన ఛార్జెస్ పెట్టారండి. 26 ఛార్జెస్ పెట్టారండి. సస్పెన్షన్ కూడా చేస్తున్నట్టుగా ఒక ఆర్డర్ ఇచ్చారు. ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ ఇంటూ ద ఛార్జెస్ ఎక్స్ప్లెనేషన్ కార్డ్ ఫర్ అంటూ ఈయనకి ఒక ఆర్డర్ ఇచ్చారండి. ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఒకటి ఈయనకి ఇచ్చారు. అందువల్ల దీని మీద మరి ఎటువంటి అవినీతి ఆరోపణలు గిరికృష్ణ మీద దేవాదాయ కమిషనరేట్ చేస్తూ ఛార్జెస్ ఇచ్చారు ఒక్కసారి మనం విశదంగా చూద్దామండి. మరి స్టేట్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్డ్ అగైనెస్ట్ శ్రీ వి గిరికృష్ణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నరసింహులకొండ. అంటే ప్రస్తుతం వేదగిరి నరసింహస్వామి దేవస్థానం నరసింహులకొండలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో దుర్గమిట్ట రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈయన కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. అంతకుముందు జొన్నవాడ ఈ కామాక్షితాయి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఏ అవినీతి జరిగిందనేది ఈ 26 ఛార్జెస్లో కూడా ఈయన పెట్టినటువంటి అన్ని వివరాలు దీనిలో ఉన్నాయండి. దీని మీద మనం చూస్తే కనుక ఛార్జ్ 1 ఏంటంటే యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ 1 అసిస్టెంట్ కుక్ అండ్ 10 లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఎంప్లాయీస్ ఆన్ అవుట్ స్టాండింగ్ బేసిస్ ఇన్ 2023-24 యాజ్ పర్ శాంక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద CET ఇన్ 2013 వైడ్ 17/4/2013 without observing the percentage of establishment charges of the subject temple for the year 2023-24 even though there is 60% establishment at that financial year అని రాశారండి. 2023-24లో 60% ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా మాకు ఇంకా ఉద్యోగులు సరిపోరంటూ అవుట్ సోర్సింగ్ లో సుమారుగా ఒక 10 మంది వరకు ఉద్యోగుల్ని తీసుకున్నారు. ఇక్కడ మరి ఇంత శాతం ఎస్టాబ్లిష్మెంట్ ఉందని మాకు తెలియజేయకుండా ఈయన కప్పి పెట్టారు. అంతేకాకుండా అబద్ధాలు దేవాదాయ కమిషనరేట్ కి చెప్పుకుంటూ వస్తున్నారన్న ఆరోపణలు కూడా ఈయన మీద పెట్టారండి. అంతేకాకుండా హీ ఫెయిల్డ్ టు కాల్ ఫర్ టెండర్స్ అండ్ గెట్ టు అప్రూవల్ టు ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ సప్లై ఆఫ్ మెన్ పవర్ టు ద టెంపుల్ అండ్ సింప్లీ పిక్ ద గ్లోబల్ సర్వీస్ అవుట్ సోర్సెస్ నెల్లూరు ఫర్ సప్లై ఆఫ్ మెన్ పవర్ అని ఈయన మీద ఒక ఛార్జీ పెట్టారండి. దీనిలో ఏంటంటే అవుట్ సోర్సింగ్ కి సంబంధించిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నోటీస్ ఇచ్చి టెండర్స్ కాల్ఫర్ చేసి అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగులు తీసుకోవాల్సి ఉండగా అలా కాకుండా డైరెక్ట్ గా ఈయన ఇచ్చేసారు. ఎటువంటి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నతాధికారులకు సమాచారం లేదనేది రెండవ ఆరోపణ. ఈ సబ్మిటెడ్ రిపోర్ట్ టు ద కమిషనర్ ఇన్ 22/2/2024 accord to permission to utilize the services of 2 paricharikas and consolidated outsourcing basis by mentioning the establishment percentage in the temple 29.35% అని దీనిలో రాశారండి. 2024 సంవత్సరంలో 2 పరిచారికలను కూడా ఈయన అపాయింట్ చేసుకున్నారు జీతాలకి. కానీ అప్పటికే 60% ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా 29.35 ఎస్టాబ్లిష్మెంటే ఉంది, 30% బిలోనే ఉంది. కాబట్టి వీళ్ళని మనం తీసుకుంటున్నామని ఒక రిక్వెస్ట్ పిటిషన్ పెడుతూ ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించినటువంటి పర్సంటేజ్ లో అబద్ధాలు చెప్పారు, అవాస్తవాలు చెప్పారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రకంగా నిధులు ఇతరులకు తరలించడానికి కైంకర్యం చేయడానికి ఆస్కారం ఇచ్చారు జీతాల పేరు మీద అనేది మరొక ఆరోపణ. అండ్ 4వ ఆరోపణ ఏంటంటే ఈ ఇష్యూడ్ ప్రొసీడింగ్స్ ఆన్ 31/12/2023 ప్రమోటింగ్ శ్రీ గిరిధర శర్మ పరిచారిక ఆన్ ద క్యాడర్ ఆఫ్ అర్చక వితౌట్ అబ్జర్వింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ పర్సంటేజ్ 60% ఆఫ్ ద ఇయర్. సేమ్ అండి మళ్ళీ ఇక్కడ గిరిధర శర్మ అనే పరిచారికకు కూడా ఈయన ఇమీడియట్ గా ప్రమోషన్ ఇచ్చారు, ఎస్టాబ్లిష్మెంట్ 60% ఉన్న విషయాన్ని కప్పెట్టి. సిమిలర్ గా 5వది ఛార్జ్ ఏంటంటే ఈ పేడ్ అన్ అమౌంట్ ఆఫ్ 75,777 రూపీస్ for a junior assistant who appointed as executive officer in grade 3 15/2/2018 for the period from 1/2/2008 to 3/11/2008 అంటే 9 నెలల 3 రోజుల జీతం ఈయనకి పెండింగ్ జీతం ఉందంటే ఈయన చెల్లింపు చేసేశారు. కానీ ఈయన 15 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పిలుచుకొచ్చి 15 సంవత్సరాల క్రితం వేరే చోట వేరే టెంపుల్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి, 3rd గ్రేడ్ ఈవోగా ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టి రమేష్ అనేటటువంటి వ్యక్తికి ఆయనకి 75,777 రూపాయలు శాలరీ చెల్లించారు పెండింగ్ శాలరీ పేరు మీద. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగం అంటూ రాశారు. కమిషనర్ పర్మిషన్ కూడా దీనికి లేదంటూ కూడా వీళ్ళు రాశారండి. 6వ ఛార్జ్ ఏంటంటే అబ్టైన్డ్ బడ్జెట్ శాంక్షన్ ఆర్డర్స్ అండ్ ఫర్ సప్లిమెంటరీ బడ్జెట్స్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ అండ్ స్పెంట్ అమౌంట్స్ అబ్నార్మల్లీ. ఒకే సంవత్సరంలో 4 సప్లిమెంటరీ బడ్జెట్లు తీసుకున్నాడు.
ఇది అబ్నార్మల్ గా ఉందంటూ మరొక ఛార్జీ పెట్టారు. 7వ ఛార్జీ చూస్తే స్పెంట్ అన్ అమౌంట్ ఆఫ్ 82,67,753 రూపీస్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1/6/2024 to 29/6/2024 and an amount of 10,27,288 rupees for the period of 5/6/2004 to 29/6/2004 towards అన్నప్రసాదం ట్రస్ట్ అని ఒకటి రాశారండి. సుమారుగా ఒక నెల రోజుల టైంలోనే, ఒక 20 రోజుల టైంలోనే, అంటే 1/6/2024 నుండి 29 అంటే చూస్తే 29 రోజుల లోపల ఈయన సుమారుగా ఇదొక 83 లక్షలు, ఇదొక 11 లక్షలు, ఇంచుమించుగా 94 లక్షల రూపాయలు, అంటే 1 కోటి రూపాయల వరకు కూడా ఈ నెలల్లోనే ఖర్చు చేయడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నప్రసాదం ట్రస్ట్ కి మేము వినియోగించేటట్టుగా ఆయన లెక్కలు చూపిస్తున్నప్పుడు కూడా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి దీని మీద కూడా మేము వివరణ కోరుతామంటూ ఛార్జ్ పెట్టారు. సుమారుగా నెల రోజుల లోపల 1 కోటి రూపాయలు ఖర్చు చూపిస్తున్నాడండి. అది పరిస్థితి. అంటే సంవత్సరం పనిచేసాడు అనుకోండి, 12 కోట్లు ఖర్చు చూపిస్తాడు అనమాట. నెలకు కోటి చొప్పున ఖర్చు పెట్టేసుకుంటాడు అండి ఇష్టమైనట్టు. అంటే డబ్బులు ఉన్నా వాడేస్తున్నారు, లేదా కొత్తగా వచ్చే డబ్బుల మీద అప్పు తెస్తున్నారు, లేదంటే ఎఫ్డీలు, నగలు, బంగారు నగలు, వెండి నగలు ఉన్నవి తాకట్టేస్తున్నారు తెలియదు, కానీ ఖర్చు మాత్రం ఆపట్లేదు. ఈ గిరికృష్ణ అనేది ప్రధానమైన ఆరోపణగా కూడా ఇది కనిపిస్తుందండి. అంతేకాకుండా 8వ ఛార్జ్ ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో చెల్లించవలసినటువంటి బిల్లులు చెల్లించలేదు. 28/5/2024 నుండి 6/6/2024 వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి బిల్లులు చెల్లించకుండా మరి 1 కోటి రూపాయలు చెల్లింపులు జరిగినట్టు చూపిస్తున్నప్పుడు ఈ బిల్లులు కూడా చెల్లించాలి కదా, అంత పేమెంట్ ఉన్నా కూడా ఈ బిల్లులు చెల్లించలేదు దానిలోను అంటూ 8వ ఛార్జీ నమోదు చేశారు. 9వ ఛార్జ్ ఏంటంటే హీ హ్యాజ్ హ్యాండెడ్ ఓవర్ ద ఛార్జ్ ఆఫ్ ద టెంపుల్ ఏవి శ్రీనివాసరెడ్డి గ్రేడ్ 1 EO as on the date cash balance 61,237 only and no funds are available for payment of salaries, regular contract, outsourcing staff for the month of June 2024. అంటే ఈ నెలలో అక్కడ పనిచేసేటటువంటి దేవస్థానం సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఈయన బ్యాంకు బ్యాలెన్స్ అప్పచెప్పింది ఎంతంటే ఒక 61,000 రూపాయలతో మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ అప్పచెప్పెట్టండి. ఈ జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం ఒక అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ కలిగినటువంటి దేవస్థానం. సుమారుగా చూస్తే కనుక నికరంగా 10 కోట్ల రూపాయల వరకు ఈ దేవస్థానానికి ఆదాయం వస్తుంటుంది. మరి ఈ సొమ్మంతా ఏమైపోయింది? ఇలా నెలకి 1 కోటి రూపాయలు చొప్పున లేదా 2 కోట్ల రూపాయలు చొప్పున ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేసి మా దగ్గర మిగిలిన బ్యాలెన్స్ ఇంతే అని 60,000 రూపాయలతో మాత్రమే అప్పచెప్పడానికి కూడా ఒక ఛార్జీ పెట్టారండి. ఇంత పెద్ద దేవస్థానంలో బ్యాంకు బ్యాలెన్స్ 60,000 ఉండడం ఏంటి? జీతాలకు డబ్బులు ఉండకపోవడం ఏంటి? అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో కొంతమంది సంగీత కళాకారులకి వాయిద్యాలు చేసిన వాళ్ళకి కొన్ని బిల్స్ పెండింగ్ ఉంటే కనీసం వాళ్ళకు కూడా పేమెంట్ చేయకపోవడం ఏంటి? డబ్బులు అసలు ఏమైపోతున్నాయి అనేది కూడా దేవాదాయ కమిషనరేట్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందండి. ఛార్జ్ నెంబర్ 10 has not entered the closing balance in the cash book every day and most of the entries were written with pencil and not fixed affix same during each century. ఈ ఎంట్రీలన్నీ కూడా మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. అనంతపురం జిల్లాలో దుర్గాప్రసాద్ కూడా ఇదే రకంగా పెన్సిల్ తోటి ఎంట్రీలు వేసేటట్టు రాణా ప్రతాప్ 15 పేజీల రిపోర్ట్ ఇచ్చారని ఆల్రెడీ మనం గతంలో కార్యక్రమం చేసాం. అదే రకంగా ఇక్కడ కూడా పెన్సిల్ తో ఎంట్రీలు వేసి మాత్రమే డే టు డే రికార్డు రాయలేదు. ఎక్కడో కొన్ని చోట్ల రికార్డు రాశారు. ఆ రాసిందంతా పెన్సిల్ తో రాశారు. మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ గిరి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈయన పూర్తి మోసపూరిత వైఖరితో పెన్సిల్ తో మాత్రమే ఎంట్రీలు చేశారనేది ఒక ఆరోపణ అండి. తర్వాత ఈ స్పెంట్ అన్ అమౌంట్ 5,62,500 rupees towards digging of earth and sand with JCB machines without calling for tenders and quotations without recording M-book deviating and rules and procedure అని రాశారు. సుమారుగా 6 లక్షల రూపాయలు 5,62,000 రూపాయల భూములు తవ్వడం కోసం మరి ఎందుకని భూములు తవ్వాల్సిన అవసరం వచ్చిందో తెలియదు, కానీ డిగ్గింగ్ ఆఫ్ ఎర్త్ అండ్ శాండ్ విత్ జేసీబీ మిషన్స్ అంటే బుల్డోజర్లు మిషన్లు పెట్టి భూమిని తవ్వడం కోసం 5,65,000 రూపాయలు స్పెండ్ చేసినట్టు రాసినప్పటికీ కూడా దానికి కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ లేదు. అంతేకాకుండా M-book లో ఎంట్రీ లేదు, రూల్స్ ప్రొసీజర్ దీనిలో ఫాలో అవ్వలేదు అనేది ఒక ఆరోపణ గిరికృష్ణ మీద పెట్టిందండి. మరి ఛార్జ్ నెంబర్ 12 చూస్తే ప్రిపేర్డ్ రిజిస్టర్డ్ అండర్ 4310 అండ్ గెట్ ఇట్ అప్రూవల్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ SPSR నెల్లూరు 19/3/2024 but he has not shown the 166 gold articles weight 5 kgs 165 grams 288 milligrams and kgs 11 kgs 880 grams gold coated and as many 83 silver articles weighing 51 kgs 523 grams
410 milligrams in the said register అని రాశారండి. చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్లో అన్ని వివరాలు నమోదు చేయవలసిన అవసరం ఉండగా ఈయన నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ చేత 4310 ఒకటి నమోదు చేయించారు. దానిలో సుమారుగా చూస్తే కనుక 5 kgs 165 grams 288 మిల్లీగ్రాముల బంగారం, 51 kgs 523 grams వెండి ఈయన నమోదు చేయించలేదు. ఇది అసలు ఉందో లేదో తెలియదు, ఎక్కడ భద్రపరిచాడో తెలియదు, ఎంట్రీ ఎందుకు చేయించలేదు, ఇవి ఏమైపోయి అనే విషయం మీద కూడా పరిశీలించవలసిన అంశంగా ఉందంటూ వీళ్ళు ఒక ఛార్జీ పెట్టారండి. ఆ తర్వాత ఛార్జీ హాజ్ ఫెయిల్డ్ టు గెట్ ఇన్సూర్డ్ యాజ్ మెనీ యాజ్ 73 gold articles weighing gold 3 kgs 205 grams and 22 silver articles weight 17 kgs 960 grams అంటూ రాశారండి. ఇది కాకుండా ఇంకా ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి బంగారం ఏదైతే ఉందో దీనికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం లేదనేది కూడా చాలా విచిత్రమైన విషయంగా ఇక్కడ కనిపిస్తుంది. అంటే బంగారం వెండి నిల్వలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 5 kgs చిల్లర బంగారం, 51 kgs వెండి, మరి ఇది ఉందా మాయమైపోయిందా అనేది కూడా పరిశీలించవలసిన అంశంగా ఉంది. అంతేకాకుండా ఉన్న బంగారానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. అది ఎవరైనా రేపు వచ్చి ఎవరైనా పట్టుకుపోతే ఒకళ్ళు దొంగలే పట్టుకుపోవచ్చు, లేదా ఈవోలే పట్టుకుపోవచ్చు అండి. ఇంటికి వెళ్ళి బాగా తెగింపు ఎక్కువైపోయిన ధోరణి వేళల్లో కనిపిస్తుంది. అందువల్ల మనం వేరే ఎక్కడ మనం చూడవలసిన అవసరం లేదండి. గతంలో చాలా కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం. గతంలో స్టోవర్టపురం దొంగలంటూ కొంతమంది ఉండేవారు. ఒక ఊరు మొత్తంలో అందరూ దొంగలే ఉండేవారు. మన ఏకే ఖాన్ డిఎస్పీగా అక్కడికి వెళ్ళాక వారిని అందరినీ నిర్మూలించి ఇక్కడ సోవర్టపురంలో దొంగలు ఉండడానికి వీల్లేదు, ఈ ఊరు మొత్తం మీరు మంచివారి కింద మారిపోండి, నేను తిరిగి రేపు వస్తాను, మీరందరూ మంచివారి కింద మారకపోతే పనిష్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఏకే ఖాన్ గారు మర్నాడు వెళ్ళారంటే ఆయన కాకినాడ డిఎస్పీ కింద కొంతకాలం క్రితం పనిచేశారు. మరి స్టోవర్టపురం మొత్తం ఖాళీ అయిపోయింది. ఉన్న వాళ్ళందరూ కూడా మేము మంచి వాళ్ళ కింద మారిపోయారండి మా వాళ్ళు అంటూ కూడా చెప్పారు. 75% మెంబర్లు కనబడలేదు, ఓన్లీ 25 members వృద్ధులు మాత్రమే అక్కడ ఉన్నారు. అందువల్ల ఆయన ఊరంతా మారు మనసు పొంది మంచి వాళ్ళ కింద మారిపోయారండి ఏకే ఖాన్ అనుకున్నారు. కానీ ఆ స్టోవర్టపురం నుంచి పారిపోయిన దొంగలందరూ వచ్చి ఇక్కడ ఈవోల కింద, ఉద్యోగుల కింద, అధికారుల కింద జాయిన్ అయిపోయిన అంశం మరి ఏకే ఖాన్ మరొకసారి పరిశీలించవలసిన అంశంగా ఉందని నేను ఈ కార్యక్రమం రూపంగా చెప్తున్నానండి. స్టోవర్టపురం దొంగల్ని మించిపోయారండి. వాళ్ళ అర్ధరాత్రి పూటే దొంగతనాలు చేసి, దాడులు చేసి, దోచుకుని ఒక దొంగ బతుకు వాళ్ళు బతికేవారు. ఇక్కడ వీళ్ళు దొర బతుకు బతుకుతున్నారు. కానీ చేసేవన్నీ మాత్రం దొంగతనాలు, మోసాలు, అవినీతి, అక్రమాలు. ఇది కమిషనర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇన్ని ఛార్జెస్ వీళ్ళ మీద నమోదు చేస్తున్నప్పటికీ ఇదే రకంగా గత 25 సంవత్సరాల విజిలెన్స్ విభాగంలో నమోదైనటువంటి కేసులు అన్నిటి మీద కూడా వ్యాపారాలు నడుస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ గిరికృష్ణను చూస్తే కనుక 26 ఛార్జెస్ పెట్టారండి. ఈ 26 ఛార్జెస్ మీద కూడా ఇంత వ్యాపారం అంటూ విజిలెన్స్ ప్రసాద్ లేకపోతే దేవాదాయ కమిషనర్ మాట్లాడేసుకుని ఛార్జీకి ఇంత ₹1,00,000 కట్టేస్తే కనుక అన్ని డ్రాప్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ గిరికృష్ణ నేను 25 లక్షలు రెడీ చేసుకుంటే చాలండి, ఎనిమిది చర్యలు ఏమి ఉండవు, ఈయనకి ఇమీడియట్ గా అసిస్టెంట్ కమిషనర్ ప్రమోషన్ కూడా ఇచ్చేస్తారు, దానికి ఇంకో 25 లక్షలు అడుగుతారు. ఈ రకంగా దేవాదాయ అధికారులు కార్యనిర్వహణాధికారులు చేసేటటువంటి అవినీతి అక్రమాలకు సపోర్ట్ చేస్తూ సస్పెండ్ చేయడం, ఛార్జెస్ పెట్టడం, ఛార్జెస్ డ్రాప్ చేసేయడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రమోషన్ ఇవ్వడం, లంచాలు పుచ్చుకోవడం, ఇదంతా నడుస్తుందండి. అందువల్ల కార్యనిర్వహణాధికారులు కూడా బరితిగింపు వచ్చేసింది. ఆ బరితిగింపుకు చిహ్నంగానే సుమారుగా ఒక 20 రోజుల్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టాడంటే ఎవరినడి ఖర్చు పెట్టారండి? ఎంత ధైర్యం ఉండాలి గిరికృష్ణకి? అంటే ఏంటి, ఏమైనా మాట్లాడితే విజిలెన్స్ సెక్షన్కి డబ్బులు పారేద్దాం, విజిలెన్స్ ప్రసాద్ తయారుగా దొరికాడు, వాడు పెద్ద లంచగొండి, కమిషనర్ కూడా లంచగొండి, ఇచ్చేద్దాం, ఎవరంటే భయం ఉందండి? ఇంకా గతంలో పనిచేసిన కొట్టి సత్యనారాయణ ఉన్నారు, ఆయన కూడా లంచగొండే, అనేక మంది దగ్గర డబ్బులు తీసేసుకుని అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డా ఎటువంటి చర్యలు లేకుండా కొట్టి సత్యనారాయణ చేసేటని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన ఉదాహరణ చక్రధరరావు, విశ్వనాథరాజు. వాళ్ళు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఎంతో అవినీతి చేశారు. వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం కోసం కొట్టి సత్యనారాయణ తాపత్రయపడ్డాడు. కానీ విశ్వనాథరాజు, సత్యనారాయణ రాజు మీద ఈ రోజు వరకు కూడా ఒక్క చోట చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవండి. అంత దమ్మును ఎవరికి ఉందో మేము చూస్తామంటూ వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేశారు. ఒకళ్ళ అసిస్టెంట్ కమిషనర్ కింద, ఒక డిప్యూటీ కమిషనర్ కింద ఒక ప్రమోషన్లు కూడా తీసేసుకున్నారు. ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, పారేస్తామన్నారు. దొంగతనాలు చేసి తీసుకొచ్చినటువంటి డబ్బులు లంచాల కింద పుచ్చుకున్న అధికారులు, మంత్రులు వాళ్ళిద్దరికీ ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడుక్కుని తాగి దాంతో వాళ్ళ జన్మధైర్యాన్ని సంతోషించడంతో ఈ దేవాదాయ కమిషనర్ కార్యాలయం విజిలెన్స్ సెక్షన్ బతుకులు తెల్లారిపోతున్నాయని దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చండి. ఏంటండి, ఒక లెక్క, ఒక పత్రం ఏమీ లేదు, దేవుడి డబ్బు, ప్రజలు, దాతలు, భక్తులు ఇచ్చినటువంటి డబ్బు అంది ఇదంతాను. దేవాదాయ శాఖ సొమ్ము ₹1 లేదు దీనిలో.
తెల్లారు లేస్తే భక్తులు దేవాలయాలకు వెళ్తారు, ఎన్నో రకమైనటువంటి కానుకలు విరాళాలు ఇస్తున్నారు. ఆ రకంగా పోగేసుకున్నటువంటి డబ్బుల్లో 20 రోజుల్లో నెలాల్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టేయడం ఏంటి? ఒక 5 కేజీల బంగారం, 5 కేజీల బంగారం అంటే ఎంత ఖరీదండి? ఒక 10 గ్రాముల బంగారం ₹70,000 అమ్ముతున్నటువంటి ఈ రోజుల్లో 5 కిలోల బంగారం ఎంత ఖరీదు కడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇది అసలు ఉందో పోయిందో కూడా ఎవరికీ తెలియదు. రిజిస్టర్లో ఎంట్రీ లేదు, ఎక్కడ పెట్టాడో తెలియదు. అదే రకంగా 51 కిలోల వెండి, మరి కిలో వెండి ఎంత ఉందో ఒకసారి లెక్కలు ఇవ్వండి. ఈ రకంగా మనం లెక్కలు వేస్తే కనుక చాలా అవినీతి అక్రమాలే బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. అందువల్ల చాలా లెంగ్తీగా 5 కార్యనిర్వహణాధికారులు ఒకేసారి సస్పెండ్ అయినటువంటి ఈ విషయంలో గిరికృష్ణ మీద ఉన్నటువంటి 13 ఛార్జెస్ మనం చూసాము. దీనికి పూర్తిగా బాధ్యత దేవాదాయ కమిషనర్ది, అడిషనల్ కమిషనర్ సంబంధిత విభాగానికి సంబంధించిన అడిషనల్ కమిషనర్దే అని మనం చెప్పకనే చెప్పాలి. కారణం ఏంటంటే మేజర్ టెంపుల్స్ అన్నింటిలోనూ కూడా చట్టాలని, రూల్స్ని పట్టించుకుని వార్షికంగా రికార్డులు తనిఖీ చేయవలసినటువంటి బాధ్యత ఉన్న అధికారులు, ఏ ఒక్క అధికారి ఏ మేజర్ ఇన్స్టిట్యూషన్లోనూ కూడా రికార్డులు పరిశీలించకపోవడంతో మా ఇష్టారాజ్యంగా మేము ఇలాగే ఉంటామంటూ ఈవోలు పేట్రేకపోతున్నారని ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. అయితే గత ప్రభుత్వం కన్నా కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో మనం చూస్తే కనుక వీళ్ళందరినీ ఉతికారేసే కార్యక్రమం మొదలైందని మనం డంక బజాయించి మనం చెప్పచ్చండి. అందువల్ల ఇక్కడ నెల్లూరులో ఈ రకంగా 5 సస్పెండ్ అయితే ఈ రోజు నిన్న కొత్తగా మరిన్ని అవినీతి అక్రమాలు అనేక జిల్లాల్లో చెప్తున్న విధంగా మన దృష్టికి వచ్చాయండి. మరి ఇక్కడ మండపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ కపిలేశ్వరపురం, మండపేట గ్రూపు ఈ దేవాలయాల్లో ఇక్కడ భారీగా అవినీతి ఒక ఈవో చేసినట్టు మాకు భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఆ 3 దేవాలయాలకు సంబంధించినటువంటి ఇమ్మీడియట్ గా రికార్డులు తనిఖీ చేయమని మంత్రి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదేశాలు ఇస్తే ఇమ్మీడియట్ గా ఆ దేవాలయాల 3తో పాటుగా మొత్తం మండపేట కపిలేశ్వరపురం గ్రూపుల్లో ఉన్నటువంటి 11 గ్రూపుల్లోనూ కూడా తనిఖీ నిర్వహిస్తున్నట్టుగా మన డిప్యూటీ కమిషనర్ విజయరాజు చెప్పారు. 11 బృందాలుగా 33 మంది అధికారులు, ఉద్యోగులు వారం రోజులు పనిచేశారండి. ఒక కొండా సీన్ అనేటటువంటి ఒక వ్యక్తి 5,50,000 తినేశాడు. అతను అవినీతి రుజువైందన్న ఒక విషయం బయటకు పొక్కింది. కానీ ఈ 33 మంది కలిసి ఏ రికార్డులు తనిఖీ చేశారు, ఎంత అవినీతి బయటపడింది అనేది ఈ రోజు వరకు అయితే బయటికి విషయం అయితే రాలేదండి. మరి విజయరాజు ఏమైనా దానికి సంబంధించినటువంటి రిపోర్టు దేవాదాయ కమిషన్కి ఇచ్చారా అనే విషయం మీద అటు దేవాదాయ కమిషనర్ కార్యాలయం అధికారులు పెదవిప్పట్లేదు. అదే అంతేకాకుండా ఇటు కాకినాడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు వాళ్ళు పెదవి విప్పట్లేదు. ఏమైనా మాట్లాడుకుంటే మీరు విజయరాజు గారితో మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈ నివేదిక మేము కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం విజయరాజు గారిని. 33 మంది ఉద్యోగులు, అధికారులు కలిసి చేసినటువంటి ఆ నివేదిక కూడా ఇస్తే కనుక అక్కడంతా అవినీతి జరిగింది అనేది కూడా మనం పరిశీలించదగ్గ అంశంగా ఉంటుంది. నెల్లూరులో జరిగినటువంటి 5 ఈవోల సస్పెన్షన్ల మీద చేస్తున్నటువంటి వరుస భాగాల కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మండపేట కపిలేశ్వరం గ్రూపు దేవస్థానాల్లో 11 బృందాలు చేసినటువంటి రికార్డుల తనిఖీలో బయటపడ్డ అవినీతి బయటపెట్టవలసినటువంటి బాధ్యత డిప్యూటీ కమిషనర్ కాకినాడ విజయరాజు గారికి ఉంది. అంతేకాకుండా మరి నిన్న మరొక విషయం కూడా చెప్పుకోక తప్పని పరిస్థితి. ఉయ్యూరు సోమేశ్వరాలయంలో సుమారుగా ₹8,30,00,000 సొమ్ములు స్వాహా అయ్యాయి. ఇక్కడ కానూరు సురేష్ బాబు ఈవో మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో ప్రధాన పాత్ర కాకినాడ డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారు కూడా పాత్ర ఉందంటూ కూడా పత్రికా కథనాలు వెలువడ్డాయి. రాజమండ్రిలో చూస్తే చందా సత్రం, ఇక్కడ చూస్తే 8.5 కోట్లు, అక్కడ చూస్తే 5.5 లక్షలు. చందా సత్రంలో సుమారుగా ₹59 లక్షల అవినీతి రాఘోల్ శ్రీనివాస్ అనే వ్యక్తి చేశారు. వీరిని కాపాడడానికి ఈ రిపోర్టులు బయట పెట్టకుండా సేమ్ ఇదే రకంగా మళ్ళీ కాకినాడ డిప్యూటీ కమిషనర్ విజయరాజు మీద అనేక ఆరోపణలు వస్తున్నాయండి. ఇది ఒక ఆర్జేసీ క్యాడర్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ కూడా దీనిలో ఆర్జేసీ కార్యాలయం పాత్ర కూడా ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారు. వరుస కార్యక్రమాల్లో చందాసత్రం, ఉయ్యూరు సోమేశ్వర స్వామి దేవస్థానం, మండపేట కపిలేశ్వరపురం గ్రూపుల్లో జరిగినటువంటి అన్ని రకాల రికార్డుల్లో ఎంత అవినీతి బయటపడిందనే విషయాలు కూడా మనం వరుసగా చర్చిద్దాం. ముందుగా ఈ నెల్లూరులో ఈ గిరికృష్ణ చేసినటువంటి అవినీతికి సంబంధించిన మరిన్ని వివరాలే కాకుండా ఇంకా ఒక 4 ఈవోల్ని ఎవరెవరైతే సస్పెండ్ చేశారో గిరికృష్ణ, దొబ్బకుంట వెంకటేశ్వర్లను ఒక వ్యక్తి సస్పెండ్ అయ్యారండి. జానకమ్మ గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. కేపీవి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 సస్పెండ్ అయ్యారు. మల్లికార్జున రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 సస్పెండ్ అయ్యారు. వీళ్ళ మీద ఎన్ని ఆరోపణలు వస్తే ఎన్ని ఛార్జెస్ పెట్టారు, ఎటువంటి అవినీతి వీళ్ళు చేసినట్టుగా దేవాదాయ అధికారులు నిర్ధారించుకున్నారనే విషయాలతో పాటుగా ఇప్పుడు నేను మాట్లాడిన కాకినాడ జోన్ డిప్యూటీ కమిషనర్ విజయరాజు పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించిన విషయాలన్నిటితో పాటుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన తదుపరి భాగాల్లో మరింత విశదంగా చర్చిద్దాం.
Subscribe now and press the bell icon. Never miss an update.